నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర అవధ్ రాముడిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాములు వారు మాంసాహారం తినేవారు అంటూ బుధవారం రోజున జితేంద్ర చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో వైరల్గా మారాయి. రాముడు 14 ఏళ్లు మాంసం తినకుండా అడవిలో ఎలా ఉన్నాడని జితేంద్ర అన్నారు. రాముడు బహుజన సామాజిక వర్గానికి చెందినవాడని, అతను జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినేవారని అన్నారు. అయితే రామమందిరం ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది. హిందువుల మనోభావాలు కించపరిచినందుకు జితేంద్ర అవధ్పై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు. అయితే జనవరి 22న మహారాష్ట్రలో మద్యం మరియు మాంసం అమ్మకాలపై బ్యాన్ విధించాలి అన్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జితేంద్ర ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరం ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ రాముడిపై జితేంద్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాముడు మాంసాహారం తినేవారు అన్నది అవాస్తవమని, మన గ్రంథాల్లో అలాంటి ప్రస్తావన ఎక్కడా లేదని ఆయన అన్నారు. రాములు వారు పండ్లు మాత్రమే తినేవారని అన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం జితేంద్రపై ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.